హాయ్, వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఎప్పుడూ ప్రత్యేకమే. భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే 365.25 రోజుల్లో అదనంగా వచ్చే పావు రోజును 4 ఏళ్లకోసారి ఫిబ్రవరిలో 29వ రోజుగా కలిపి లీప్ ఇయర్గా పిలుస్తాం. ఈ 2024 కూడా లీప్ సంవత్సరమే. దీని గురించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. రోమన్ అధినేత జూలియస్ సీజన్ క్రీస్తుపూర్వం 45లో తన పేరున రూపొందించిన జూలియస్ క్యాలెండర్లో తొలిసారిగా లీప్ ఇయర్ గురించి ప్రస్తావించాడు. ఫిబ్రవరి 29న పుట్టిన వారిని లీప్లింగ్స్ లేదా లీఫర్స్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఇలాంటి వారు దగ్గర 30 కోట్ల మంది ఉన్నారని అంచనా. ద ఆనర్ సొసైటీ ఆఫ్ లీప్ ఇయర్ బేబీస్ అనే క్లబ్ను కేవలం ఫిబ్రవరి 29న పుట్టినవారు, వారి కుటుంబ సభ్యుల కోసమే ఏర్పాటు చేశారు. సర్ జేమ్స్ మిల్సే విల్సన్ మాత్రమే ఫిబ్రవరి 29న పుట్టి అదే రోజున మరణించాడు. నార్వేకు చెందిన కారెన్ హెర్నిస్కన్ అనే మహిళ తమ 3 పిల్లలకు ఫిబ్రవరి 29నే జన్మనిచ్చింది. వారు 1960, 1964, 1968 ఏడాదుల్లో పుట్టారు. చాలా దేశాల్లో ఫిబ్రవరి 29న పుట్టిన వారి జన్మదినాన్ని అధికారంగా వేరేగా గుర్తిస్తారు. అంటే హాంకాంగ్లో అయితే మార్చి 1గా, న్యూజిలాండ్లో అయితే ఫిబ్రవరి 28గా ఇలా అన్నమాట. ఈ భూమి మీద ప్రతి 1461 మందిలో ఒకరు ఫిబ్రవరి 29న పుడతారట. ఫిబ్రవరి 29 అదనంగా వచ్చే రోజు కాబట్టి 2008 నుంచి అదనంగా వచ్చే వ్యాధులపైన అవగాహన కల్పించేందుకు ఆ రోజును రేర్ డిసీజ్ డేగా గుర్తిస్తున్నారు. టెక్నాస్, న్యూ మెక్సికో సరిహద్దుల్లోని ఆంథోనీ అనే నగరంలో 1988 నుంచి ప్రతి లీప్ సంవత్సరంలోనూ ఫిబ్రవరి 29న పుట్టిన వారి పుట్టినరోజులను సామూహికంగా ఓ పండగలా నిర్వహిస్తారు. ఆ ఊరికి ఏదైనా గుర్తింపు తీసుకురావాలని మొదలుపెట్టిన ఈ విధానం పోను ఓ తప్పని సాంప్రదాయకంగా మారింది. అందుకే ఈ నగరాన్ని లీప్ ఇయర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా పిలుస్తున్నారు. మామూలు సంవత్సరాలలో జనవరి 1న, డిసెంబర్ 31న ఒకే వారం అంటే 2 సోమవారాలు లేదా 2 మంగళవారాలు అలా వస్తాయి. కానీ లీప్ ఇయర్ ఏడాదిలో మాత్రం ఈ 2 పక్కపక్క రోజుల్లో అంటే జనవరి 1న బుధవారం వస్తే డిసెంబర్ 31న గురువారం వస్తుంది అన్నమాట. కానీ లీప్ ఏడాదిలో మాత్రం ఈ 2 పక్కపక్క రోజుల్లో అంటే జనవరి 1న బుధవారం వస్తే డిసెంబర్ 31న గురువారం వస్తుందన్నమాట. ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా మన అందరం హ్యాపీ బర్త్డే చెప్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.